నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మలో చేస్తున్నా. ఈరోజు మన టాపిక్ సుంతి గురించి మనం తెలుసుకోవాలి. సుంతి అంటే ఏంటంటే సర్కంసెషన్. సర్కంసెషన్ అంటే ఏంటంటే మన పెన్నీస్ ఉంటుంది కదండి, మన పెనైల్ రీజన్, దాని మీద మామూలుగా స్కిన్ కట్ చేస్తాం అనమాట. స్కిన్ కట్ చేసి సర్జరీ చేస్తారు. మామూలుగా ఇది ఎక్కువగా రిలీజియస్గా, కల్చరల్గా ఎక్కువ మంది చేయించుకుంటూ ఉంటారు. ఎక్కువ శాతం చిన్న వయసులో, అంటే తక్కువ ఏజ్లోనే మనం ఈ సుంతి అనేది చేపిస్తాం, అంటే సర్కంసెషన్ చేపిస్తాం. అసలు చాలామందికి అంటే ఈ మధ్య నాకు చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, అంటే లైక్ నాట్ రిలీజియస్, అంటే రిలీజియస్ అంటే ఇప్పుడు ముస్లిమ్స్ కానీ జూడ్స్ కానీ వీళ్ళు ఖచ్చితంగా సుంతి చేయించుకోవాలి, అది కంపల్సరీ. సో వాళ్ళు కాకుండా హిందూస్ అని లేదా నార్మల్ వేరే పీపుల్ కూడా వచ్చి సార్ సుంతి చేయించుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేదు అసలు దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దీని మీద ఉన్న అపోహల గురించి మనం డిస్కస్ చేద్దాం. మీరు నన్ను అడిగితే సుంతి చేయించుకోవాలా వద్దా అని మీరు అడిగితే నేను ఇచ్చే ఒకటే ఆన్సర్ ఏంటంటే, రిలీజియస్గా, కల్చరల్గా చేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నార్మల్గా చేయించుకోవాలని రూల్ లేదు. ఈ అపోహలు ఉన్నాయి చాలామందికి, ఏంటంటే సుంతి చేయించుకోకపోతే, అంటే ఈ పెన్నిస్ మీద ఉన్న స్కిన్, ఆ పెర్ప్యూసే స్కిన్ తీయకపోతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లైక్ హెచ్ఐవి అని లేదా హెచ్పివి అని చెప్పి కొన్ని ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి అని చెప్పి చాలా మట్టుకు అపోహ ఉంది. కానీ అది ఏమాత్రం కూడా నిజం కాదండి. అది జస్ట్ మాట కానీ ఎక్కడ కూడా అలా ప్రూవ్ అవ్వలేదు. మేము ఇప్పుడు హాస్పిటల్స్లో చూస్తాం, ఉస్మానియాలోని వీటిల్లోని మేము చాలామంది సుంతి చేసుకునే వాళ్ళలో కూడా హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఉన్నారు, హెపటైటిస్ బిలు, హెపటైటిస్ సిలు. సుంతి చేసుకున్న పేషెంట్స్లో కూడా చాలామంది ఈ వైరల్ ఇప్పుడు హెచ్పివి ఉంది, మేము ఎగ్జామిన్ చేస్తాం, వాళ్ళకి సుంతి చేశాక కూడా వాళ్ళకి వస్తుంది. అది రాదు అని అది అలా అయితే ఏం లేదు. ఇట్స్ నథింగ్ బట్ రిలీజియస్ కల్చరల్ బిలీఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫ్రికాలో ఒక తాండా ఉంది, ఒక గ్రూప్. వాళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ పెదవి దగ్గర ఇట్లా పెద్ద రింగ్ పెట్టుకుంటారు, హోల్ పెట్టి. అది వాళ్ళ ఆచారం, దాన్ని తప్పు పట్టలేము. ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్ ఉంటారు, హిందూస్ పియర్సింగ్ చేపిస్తుంటారు, అంటే చెవి పోగులు కానీ ముక్కులో పోగులు కానీ ఇలాంటివి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రిలీజియస్. అవి ఎందుకు చేయిస్తారు అంటే అది ఆచారం. చేయించడం అయితే తప్పని అనను, కానీ అది ఖచ్చితంగా చేయించుకోవాలని రూల్ లేదు. ఇంకొకటి, ఈ ఫోర్ స్కిన్, ఈ పెర్పియస్ స్కిన్ ఏదైతే ఉంటుందో దానివల్ల చాలా మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి. మెయిన్ డిసడ్వాంటేజ్ తర్వాత డిస్కస్ చేద్దాం. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ స్కిన్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మనకి లూబ్రికేషన్ అంటాం, అంటే ఎప్పుడు తేమగా ఉంటుంది. అంటే పెన్నీస్ కూడా ఎప్పుడు కూడా సెక్రిషన్స్ ఉండి తేమగా, అంటే లూబ్రికేషన్ ఉంటుంది. అంటే వెనక్కి వెళ్ళేటప్పుడు కానీ లూబ్రికేషన్ అనేది ఉంటుంది. ఆ లూబ్రికేషన్ సెక్షువల్గా కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా మనకి కొంతమందికి ఏంటంటే వెజైనల్ డ్రై ఉంటుంది. సో మనకి ఈ స్కిన్ ఉండడం వల్ల వాళ్ళకి ఎప్పుడు లూబ్రికేషన్ అవ్వడం వల్ల ఇవి ఉంటుంది. ఇంకోటి, ఆ లూబ్రికేషన్లో మనకి ఆ తేమ ఏదైతే వస్తుందో దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్, లైక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ ఒక ఇండికేషన్ ఏంటి అంటే, ప్రతిరోజు పొద్దున్న, అంటే లేచిన వెంటనే స్నానం చేసేటప్పుడు ప్రతిరోజు కడుక్కోవడం మంచిది. ఎందుకంటే ఎక్కువ లూబ్రికేషన్ అయ్యి అక్కడ ఇరిటేషన్ రావడం, దురదలు రావడం అలా ఉండకుండా ప్రతిరోజు క్లీన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇదే కాకుండా ఇప్పుడు ఈ స్కిన్ ఏదైతే ఉందో చాలామంది అనుకుంటారు వెస్టీజియల్, దానివల్ల యూజ్ ఏమి ఉండదు అనుకుంటారు. అంటే ఈ పెన్నిస్ మీద ఉన్న స్కిన్ ఉంటుంది కదా, అది యూజ్ ఏమి ఉండదు, ఇట్స్ ఎ వెస్టీజియల్, అంటే మన బాడీకి అవసరం లేని పార్ట్ అని చెప్పి తీపించేస్తుంటారు. మన బాడీకి అవసరం లేని పార్ట్లో ఇది లేదండి. యాక్చువల్లీ ఈ స్కిన్ ఏదైతే ఉందో ఇది లేదు మనకి బాడీలో అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్ మన బాడీలో అవసరం లేదు, కానీ అది అలా అవసరం లేదు కదా అని తీసేసాం. ఏదైనా ప్రాబ్లం వస్తే తీస్తాం, అంటే గాల్ బ్లాడర్ స్టోన్ వస్తే తీస్తాం. ఎపెండిక్స్ ఉంది, అది కూడా మన బాడీకి అవసరం లేదు, కానీ ఎపెండిక్స్ ఎప్పుడైనా వాపు వస్తే కట్ చేసి తీసేస్తాం. ఇవన్నీ వెస్టీజియల్ ఆర్గాన్స్. ఈ స్కిన్, ఈ పెన్నిస్ మీద ఉండే స్కిన్ ఏదైతే ఉందో అది నాట్ ఏ వెస్టీజియల్, అది ఖచ్చితంగా ఉంచుకోవడం మంచిది. దానివల్ల మనకి ఇప్పుడు చెప్పిన అడ్వాంటేజెసే కాకుండా మగవాడికి సెన్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్
ఈ పైన స్కిన్ కవరింగ్ ఉందనుకోండి, మనకి అక్కడ ఇట్లా పట్టుకున్న సెన్సేషన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఎక్కువగా శారీరకంగా కొంచెం బాగుంటుంది మగవాళ్ళకి. ఇప్పుడు అదే కానీ మనం శుంఠి చేయడం వల్ల అది డ్రై అయ్యి అది అండర్వేర్కి తగలడం వల్ల కానీ అది డ్రై ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాలిక ఉంటుంది కదా, నాలిక ఒక 1 అవర్ మీరు ఇట్లా అలా బయటనే పెట్టండి. 1 అవర్ తర్వాత మీరు ఏమైనా ఫుడ్ తినండి, మీకు టేస్ట్ తెలియదు. ఇన్ ద సేమ్ వే మనం శుంఠి కూడా చేయడం వల్ల ఆ స్కిన్కి సెన్సేషన్ కంప్లీట్గా కోల్పోతుంది. అప్పుడు దానివల్ల ఇప్పుడు మనం దాన్ని ఇలా పట్టుకున్న సెన్సేషన్ అనేది ఉండదు. ఇంకొకటి, ఈ స్కిన్ ఉండడం వల్ల ఇంకా మనకి మగవాళ్ళలోనే కాకుండా ఆడవాళ్ళలో కూడా ఒక ఎక్స్ట్రా, అంటే ఇప్పుడు ఆ ఎక్స్ట్రా స్కిన్ వల్ల వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది. లైక్ ఈ సెక్షువల్గా ఉన్నప్పుడు కానీ లేదా వెజైనా డ్రై ఉన్నప్పుడు కానీ వాళ్ళకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇవి అడ్వాంటేజెస్. నేను చెప్పా కదా, డిసడ్వాంటేజెస్ అనేవి ఏమీ ఉండవు అన్లెస్ ఆ ప్రాబ్లం వస్తే తప్ప. అంటే ఇప్పుడు చెప్పా కదా, గాల్ బ్లాడర్లో స్టోన్ వస్తే కదా మనం ఆపరేషన్ చేసి ఆ స్టోన్ని తీస్తాం. రాకుండా ఉంటే వదిలేస్తాం. 100లో ఒకరికి వస్తుంది. ఆ ఒకరి గురించి 99 చేసుకోవాలని రూల్ ఏం లేదు ఈ గాల్ బ్లాడర్ ఆపరేషన్. ఈ శుంఠి కూడా ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఏ రిలీజియస్ మ్యాటర్, అంటే కల్చరల్ బిలీఫ్ అది. దాన్ని ఖచ్చితంగా మనం పాటించడం అనేది మంచిది. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, లేదా పారాఫైమోసిస్ అంటాం. అంటే స్కిన్ కొంతమందికి ఏమవుతుందంటే రబ్బర్ బ్యాండ్లో పట్టేసుకుంటుంది. మనం ఇట్లా వెనక్కి అంటే వెళ్ళదు. దానివల్ల ఏంటంటే వాళ్ళు సెక్షువల్గా అయినప్పుడు వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి సర్కంసెషన్ చేయడం, లేదా కొన్ని ఇన్ఫెక్షన్స్ హెచ్పివి అని ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సర్కంసెషన్ చేయడం అన్నది చేస్తూ ఉంటాం. కానీ ఇవి అందరికీ రావు. 100లో ఒకరికి కూడా చాలా తక్కువ, 1% కూడా వచ్చే శాతం చాలా తక్కువ. రీసెంట్గా దీని గురించి ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, చాలామంది ఈ అపోహలతో అంటే నాన్ రిలీజియస్, అంటే మనకి సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి శుంఠులు చేయించుకోవడం. అంటే మాకేం లేదు, అది ఇట్స్ చాలా సింపుల్ ప్రొసీజర్. అది లేజర్తో ఉంటుంది, స్టాపిల్తో కట్ చేయొచ్చు, లేదా సర్జికల్గా కూడా రిమూవ్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. బట్ అనవసరం కదా, అవసరం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, మనకి ముక్కుకి హోల్స్ ఇక్కడ ఉంటాయి, ఓకే. అలా నీ ముక్కంతా తీసేసేయాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు చెవికి హోల్ ఎక్కడ ఉంటుంది, అలా చెవంతా తీసేసేయాలని రూల్ లేదు కదా. సో ఏ ప్రాబ్లము లేనప్పుడు శుంఠి చేయాల్సిన అవసరం అయితే లేదు. దానివల్ల కూడా ఏ ఇన్ఫెక్షన్స్ రావు. అంటే మనం స్కిన్ అనేది ఉండడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా రావు. కానీ నన్ను అడిగితే మీరు సైన్స్ గొప్పదా రిలీజన్ గొప్పదా అంటే, మనకి ప్రాబ్లం లేనంత వరకు వీ షుడ్ రెస్పెక్ట్ రిలీజియన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, కల్చరల్ బిలీఫ్స్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు సతీసాగం ఉండేది, అది మంచిది కాదు కాబట్టి ఇట్స్ నాట్, అది రిలీజియస్ నుంచి తొలగించేసేయడం మంచిది. సో ఇది కూడా అంతే. సో రిలీజియస్గా అయితే దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు కాబట్టి రిలీజియస్గా చేయించుకోవచ్చు. కానీ నార్మల్ పీపుల్ చేయించుకోవాలి శుంఠి ఖచ్చితంగా, సర్కంసెషన్ ఖచ్చితంగా అనే రూల్ అయితే లేదండి. థ్యాంక్ యూ.